అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆషాఢ మాసం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో మనకు తెలియని విషయాలు చాలానే మనం తెలుసుకుంటున్నాము, పూజలు చేసుకుంటున్నాము, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ నేపథ్యంలోనే మనము ఆషాఢ మాసం బుధవారం రోజు మొదటి రోజు, అలాగే వారాహి నవరాత్రులు మొదటి రోజు కూడా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే మనము వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి, అసలు ఇంట్లో మనం వారాహి నవరాత్రులు జరుపుకోవచ్చా లేదా, సో వీటన్నిటి విషయాల గురించి మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వారాహి మాత గురించి, వారాహి మాత నవరాత్రుల గురించి, సో ఎలా జరుపుకోవాలి, అసలు పగలు జరుపుకోవాలా రాత్రి జరుపుకోవాలా, అన్నిటి సందేహాల గురించి ఈరోజైతే మనము వీడియోలో చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. ఇలాంటి భక్తిపూర్వకమైన సందేశాల గురించి, టెంపుల్స్ గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే వారాహి మాత అమ్మవారి గురించి అయితే తెలుసుకోబోతున్నాము. శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి సేనాధిపతి అయిన శ్రీ వారాహి మాత నవరాత్రుల గురించి మనమైతే చాలా విషయాలు తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి నవరాత్రులు శాక్త సాంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం, శత్రుబాధల నుండి రక్షణ, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరుగా భావించబడతారు. ఆమె వరాహ అవతార శక్తి స్వరూపిణిగా వర్ణించబడుతుంది. అనేక దేవాలయాల్లో ఈ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పూజల ఫలితం కేవలం ఆచారాల వల్లనే కాకుండా భక్తి సంకల్పం, ధార్మిక జీవనం మరియు గురువుల మార్గదర్శకత్వంతో మరింత సార్థకమవుతుందని గుర్తుంచుకోవాలి. వారాహి నవరాత్రులు ఇంట్లో జరుపుకోవచ్చా అనే క్వశ్చన్కి సమాధానం ఇంట్లో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవచ్చు అనేసి ప్రతి ఒక్కరు పురోహితులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటో లేదా చిన్న విగ్రహాన్ని శుభ్రమైన పూజా స్థలంలో ప్రతిష్ఠించి పూజించవచ్చు. ప్రతిరోజు దీపం వెలిగించి పుష్పాలు, పళ్ళు సమర్పించి మీకు తెలిసిన వారాహి స్తోత్రాన్ని లేదా నామావళి పారాయణం చేయవచ్చు. లలిత సహస్రనామం, దేవి మహత్యం వంటి పారాయణాలు కూడా చాలామంది భక్తులు చేస్తారు. పూజలో ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ, శుచిత్వం. అయితే ఉగ్రరూపమైన వారాహి అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక తాంత్రిక పూజలు, హోమాలు, దీక్షలు సాంప్రదాయంగా గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలని అనేక శాస్త్ర సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఇంట్లో సాధారణ భక్తి పూజ చేయడానికి అలాంటి దీక్ష అవసరం ఉండదు. కాబట్టి మీకు తాంత్రిక ఆరాధన గురించి అవగాహన లేకపోతే సరళమైన భక్తి పద్ధతిలో పూజించడం సురక్షితమైనది మరియు అనుకూలమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వారాహి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. జై వారాహి మాత.